పరిశుద్ధాత్మ యొక్క వరముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున సంఘానికి ఒక అవసరమైన సందేశాన్ని ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఈ రోజున మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే కృపావరాలు ఎన్ని, అవి నిలిచిపోయాయా, ఇప్పుడు అవి మనకు అవసరమా? చాలామంది చెప్పే బోధలు ఏంటో తెలుసా? కృపావరాలు నిలిచిపోయాయని, కృపావరాలు సంఘానికి అవసరత లేదని, కృపావరాలు అనేవి ఆనాడు ఆది అపోస్తులకు ఇవ్వబడినవి, ఈనాడు సంఘానికి అవసరం లేదు అని చెప్పే బోధలు చాలా వందల కొలది బోధకులు ఉన్నారు. చాలామంది నమ్మే సంఘాలు, వేల కొలది నమ్మే సంఘాలు కూడా ఉన్నాయి. వాక్యం వాళ్ళకి ఎలాగ అర్థమైందో తెలియదు, కానీ వారు సొంత జ్ఞానం చెప్పిన మన వాక్యం చదివి అర్థం చేసుకుంటే మన జ్ఞానం నేర్పించేవి భూలోక సంబంధమైన విషయాలుగానే అర్థమవుతాయి. ఆత్మజ్ఞానంతో మనము ఆవేశం కలిగి చదివి దాన్ని నేర్చుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ సత్యంలోకి నడిపిస్తాడు. ఈ ఆత్మీయ సత్యం మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుద్ది. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మని యొక్క వరాలు సంఘానికి అవసరం లేదు అని చెప్పే బోధలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. మనం నేర్చుకోదగిన విషయాలు, సంఘముగా మనకు అవసరమైన ఉపదేశము ఈ రోజున మనం ఖచ్చితంగా వినాలి. ఈ మాటలు మన ఆత్మీయ జీవితాన్ని మరింత పెంపొందిస్తాయి. ఈ మాటలు మన ఆత్మీయ జీవితంలో మరింత లోతుగా నడిపించబడతాం. ఈ సందేశం ద్వారా మన ఆత్మీయ జీవితం మరింత ఒక బలమైన పునాదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మని వరాలు, కృపావరాలు ఎన్ని, అవి నిలిచిపోయాయా అంటే కొంతమంది ఏమంటున్నారు? నిలిచిపోయాయి అంటున్నారు. ఇప్పుడు ఆ వరాలు అవసరత లేదా అంటే కొంతమంది చెప్పేది ఏంటి? నిలిచిపోయాయి, అవసరత లేదు అని చెప్పే వ్యక్తులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. నమ్మే సిద్ధాంత సంఘాలు కూడా లేకపోలేదు. వాక్యమే మనకు ప్రతీది కూడా ఆధారం, మనకు వాక్యమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. అసలు సంఘము గురించి ప్రభు దృష్టిలో ఉన్న, ఆయన మనసులో ఉన్న మాటలేటో మనం చూద్దాం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. చాలు చాలు చాలు. ఇక్కడ మనకి జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రధానమైన మాట ఏంటంటే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. అందరి మాట చెప్పాలి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి సంఘము, శిరస్సు క్రీస్తు అయితే సంఘము శరీరం అని చెప్పాలి. సంఘం అయితే శరీరము, శిరస్సు అయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ఆయన శిరస్సుగా కనిపిస్తూ ఉన్నాడు. 30వ వచనం చదువుదాం. 30వ వచనం. తన శరీరమును ద్వేషించువాడు ఎవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించును, సంరక్షించుకును. దేహాన్ని, శరీరాన్ని ద్వేషించేవారు ఎవరైనా ఉన్నారా? శరీరాన్ని ద్వేషించేవారు ఎవరూ లేరు. ప్రతివాడు కూడా ఈ శరీరాన్ని పోషించుకుంటాడు. ప్రతివాడు ఈ శరీరాన్ని పుష్టిగా చేసుకుంటాడు. ప్రతివారు ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలని, దీన్ని పోషణ విలువలు కలిగిన ఆహారాన్ని పెట్టి దీన్ని పోషించడానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టి ఈ సంఘాన్ని, ఈ యొక్క శరీరాన్ని పోషించుకోవడానికి ఇష్టపడతారు. అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నాడండి? పోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే క్రీస్తు శిరస్సు, క్రీస్తు ఈ బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా సంఘం. ఈ సంఘాన్ని పోషించాలి, ఈ సంఘాన్ని పుష్టిగా తయారు చేయాలి, ఈ సంఘాన్ని సంరక్షించాలి, సంఘాన్ని బలమైన రీతిలో నడిపించాలి. సంఘము పోషక విలువలు కలిగి అంటే ఆరోగ్యకరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ, లేక క్రీస్తు యొక్క ఆశ.
ఎందుకంటే దీని పోషకుడు, దీని నాయకుడు, దీన్ని నడిపించేది ఆయనే గనక మనందరం కూడా క్రీస్తు సంఘములో ఒక అవయవాలుగా ఉన్నాం. మీరు ఒక అవయవం, నేను ఒక అవయవం. బాడీలో ఉన్న, గత వారం చెప్పాను కదా, బాడీలో ఉన్న ఏ అవయవం వేస్ట్ ఇందులో? ఏ అవయవం మంచిది కాదు, ఏ అవయవం పనికిరాదు, అన్ని పనికి వస్తాయి. బాడీలో ఉన్న అవయవాలు బయటికి కనిపించేవి కొన్ని, బయటికి కనపడినవి కొన్ని. కనిపించే అవయవాలు ఇగో పైకి కనిపిస్తాయి, కనిపించిన అవయవాలు లోపల ఉన్నాయి. ఇంకో మాట చెప్పమంటారా? కనిపించిన అవయవాల కంటే కనిపించిన అవయవాలకే విలువ ఎక్కువ ఉంటుంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఈ చేతి కంటే లోపల ఉన్న గుండె చాలా విలువైంది కదా. చేయి లేకుండా మనకు పని చేస్తాం, పనికి వస్తాం. గుండె లేకపోతే లివర్, అది ఇంకా ముఖ్యం కదా. లంగ్స్, ఈ ఊపిరితిత్తులు, అది ఇంకా ప్రతిదీ అది ఇంకా ఇంపార్టెంట్ అంటాం. లోపల ఉన్న ప్రతి అవయవము చాలా విలువైనవి. ఒక విషయం చెప్తే అసలు విలువైనవి అన్నీ లోపల పెట్టాడటండి దేవుడు. కొంతమంది దేవుడే కనుక ఉంటే నాకు కనపడమను, నీకు కనపడవచ్చిన పని లేదు. ఎక్కడ ఉంటాడు ఆయన? లోపల ఉంటాడు. స్తోత్రం కలిగిన గాక. ఆత్మ ఎక్కడ ఉంటుంది? లోపలే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే మన ఆత్మ అది ఎక్కడ ఉంటుంది? అది లోపల ఉంటుంది. లోపల ఉన్నవన్నీ చాలా విలువైనవి. దేవుడు నాకు ఏం చేశాడు అంటే నీకు ఊపిరితిత్తులు ఇచ్చాడు 2. ఏమండి, అన్నిటికంటే మించి మంచి గుండెనిచ్చాడు దేవుడు నీకు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. లోపల ఉన్న అవయవాలన్నీ చాలా విలువైనవి, కాస్ట్లీ ఎక్కువ. వాటికి వెలగట్లేం. వాటికి కోట్లు. ఒక గుండె ఇచ్చేసామనుకో కొన్ని కోట్ల రూపాయలు నీకు ఇస్తారు. ఎవరా? ఎంత విలువైన అవయవాలు దేవుడిచ్చాడు. ఏ అవయవం ఇందులో లేకపోయినా మనిషి పరిపూర్ణుడు కాదు, అంగవైకల్యుడే అని అంటాం. అంగవైకల్యం కలిగిన వాడే. అలాగే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు కృపావరాలు ఇచ్చాడు. ఆమేన్. కృపావరాలు, చాలా వరాలు ఉన్నాయి. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉన్నాయి వరాలు. కృపావరాలు ఇచ్చాడు. ఈ వరాలు దేని కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. మన స్వంత స్వలాభం కొరకు కాదు, మన క్రెడిట్ పెంచుకోవడం కొరకు కాదు, మన సెలబ్రిటీలుగా ఉండడం కొరకు కాదు. సేవకులకైనా సంఘానికి కూడా ఇస్తాడు వరాలు. సంఘానికి ఇస్తాడు వరాలు. కృపావరాలు అనేవి సంఘానికి ఇవ్వబడినవే. కృపావరాలు అనేవి సంఘానికి ఇవ్వబడినవి. ఈ వరాలు ఏ టైంలో వాడాలో, ఎలా వాడాలో మనకు అర్థం కావాలి. ముందు వరములు ఇచ్చిన దేవుని కొరకు మాత్రమే ఆ వరాలు వాడాలి. నా చేతిలో ఉన్నాయి వరాలు, రండి, ఎక్కడికో రండి, ఇక్కడికి రండి, అక్కడికి రండి అంటే అదంతా మోసపూరితమైనవి. వరాలు ఉన్నవారు ఎవరో చెప్పుకోరు వరాలు ఉన్నాయని. వరాలు ఉన్నప్పుడు, వరాలు ఉంటే అవసరమైనప్పుడు ఆ వరాలు అవే బయటకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన వరాలు ఏం చేయగలగాలి? మనము దేవుని కొరకు మాత్రమే వాటిని వాడాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 20 వచనం చదువుదాం. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములో ఏవి మరి బలహీనముగా కనబడును, శరీరంలో ఏ అవయవములు ఘనత లేవని తలంతుము ఆ అవయవములు మరి ఎక్కువగా ఘనపరచబడుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. సుందరములైన అవయవాలు ఉన్నాయి, సుందరము లేని అవయవాలు ఉన్నాయి. విలువైన అవయవాలు ఉన్నాయి, విలువలేని అవయవాలు ఉన్నాయి మన బాడీలో. అంతే కదా. విలువైన అవయవాలు ఉన్నాయి, విలువలేని అవయవాలు ఉన్నాయి మన శరీరంలో. ప్రతి అవయవం కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక.
ఏది ఘనహీనంగా నువ్వు చేసుకుంటావో ఎంచుతావో దేవుడు దాన్నే ఏం చేస్తాడంట, ఘనమైనదిగా ఎంచుతాడు. ఏవండి, అందం లేని అవయవాలు ఉన్నాయి, అందంగా ఉన్న అవయవాలు కూడా ఉన్నాయి మన శరీరంలో కదా. కనుక అది అందముగా లేదని ఒకవేళ చెప్పి మనం దాన్ని తోలనాడడానికి అవకాశం ఉండదా? లేదు లేదు. ఈ చిరుకునేలు చూసి ఒకసారి నవ్వుకునేంట అన్నీ కలిసి, అన్నిటికట్టి నువ్వే పట్టుకుండా ఎందుకు వచ్చిన జీవితం వాళ్ళకి. ఎంత పెద్దటి గవర్నర్ వచ్చి దేశాధిపతి వచ్చిన నమస్కారం పెట్టినప్పుడు ఏది ముందు ఉంటుంది? నన్ను చూసి నవ్వుకుంటున్నారు కానీ అందరికంటే నేను ముందు మీ అందరూ నా వెనకాలే అని ఎంతో గర్వపడిపోయిందంట. ప్రతి అవయవానికి ఒక క్రెడిట్ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన వరాలు కూడా అంతే. దేవుడిచ్చిన ప్రతి వరము కూడా ఒక ఉద్దేశము కొరకు దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవయవాల్లో శరీరంలో ఏ అవయవం లేకపోయినా అంగవైకల్యమే. అలాగే దేవుడిచ్చిన వరాలు ప్రతి వరము కూడా సంఘములో వాడబడాలి. వరాలు లేకపోతే సంఘం ఎలాగుంటుంది? ఇప్పుడు అంగవైకల్యం కలిగినట్లుగానే ఉంటుంది. వరాలు సంఘానికి అవసరమా కాదా? అవసరమే. ఆ రోజున ఆది అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత సంఘానికి వరాలు అవసరం లేదు. స్వస్థ వరం లేదు, ప్రవచన వరం లేదు, భాషలు మాట్లాడే వరం లేదు, భాషలకు అర్థం చెప్పే వరం లేదు అని అనేక రకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వారుగా ఈ రోజున నేటి సమాజంలో లేకపోలేదు. కనుక సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చిన ప్రతి వరము కూడా ఈ రోజున సంఘానికి ఎందుకు ఇవ్వబడింది? సంఘ క్షేమ అభివృద్ధి చెందాలి. సంఘము క్షేమపరచబడాలి, దినదినము అభివృద్ధి పరచబడాలి. మొదటి శతాబ్దంలో తర్వాత సంఘాలు ఎలా కట్టబడి దేశాలు ఎలాగా వ్యాప్తి చెందా, ఏ విధమైన అద్భుతం జరగకపోతే, ఏ విధమైన ఆత్మకార్యాలు జరగకపోతే వారి జీవితంలో ఎలాగ దేవుని నందు విశ్వాసం ఉంచగలిగారు. కొందరు విశ్వసించి నమ్మిన వారు, కొందరు అద్భుతాలు జరిగితే నమ్మిన వారు, మరికొందరు వాక్యము ద్వారా నమ్మిన వారు, కొందరు వాక్య ప్రత్యక్ష ద్వారా నమ్మిన వారు, కొందరు వారి జీవితంలో జరిగిన నిరాశకు తగిన మేలు కలగడం ద్వారా నమ్మిన వారు మరికొంతమంది. నమ్మిన వారిలో అందరూ ఒకే కేటగిరీలో ఉండదు. నమ్మిన వారిలో అందరూ ఒకే కేటగిరీ కలిగిన వారు లేదు. అనేక రకమైన కేటగిరీలు కలిగిన వారు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఇస్తున్న సందేశం కూడా మనం విందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. క్రీస్తు శరీరం అంటే సంఘము. క్రీస్తు శరీరం అంటే సంఘం, అంతే కదా. క్రీస్తు శరీరం అంటే సంఘం. పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు పరిపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, సంఘము క్షేమాభివృద్ధి, అది మనకు కావలసిన మాట ఏంటంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందడం కొరకు. అక్కడ కింద ఉన్న 5 వరాలు ఉన్నాయి. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు, అంతే కదా. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, 5 కనపడుతున్నారు. ఈ 5 ఏంటి? కృపావరములో 5 భాగాలు ఇవి. కృపావరములో 5. అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను. ఎందుకు ఈ 5 కృపావరాలు? ఎందుకు? క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందడం కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు సంఘము దినదినము ఏం చేయబడాలి? క్షేమాభివృద్ధి కలిగి సంఘములో, సమాజంలో ఒక బలమైన పునాదిగా ఎదగాలి.
ఈ వరాలు అనుగ్రహించబడ్డాయి. ఈ వరాలు అందుకు ప్రభు ఇచ్చాడు. వరము అనేది మన కొరకు కాదు, వరము అనేది వ్యక్తి కొరకు కాదు, వరం అనేది సంఘ క్షేమాభివృద్ధి కొరకు. మరొక వచ్చును 12వ అధ్యాయము, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదివితే, చదవమ్మా అమ్మగారు, చదవండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరమును గురించి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. ఏ వరం అంటది? ఆత్మ సంబంధమైన వరము. ఎలాగ ఉండాలో తెలిసే మనము ఏదో ఒక వరం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఏదో ఒక వరం, ఏదో ఒక వరం. తెంగరోడు తిరణాలకి వెళ్ళాడట. ఎక్కడికి వెళ్ళాడు? తెంగరోడు తిరణాలకి వెళ్తే సవరం అయింది కానీ ఎవరో రాలేదంటానికి. వరం రాలేదు. సవరం అయిందా? సవరం అయింది కానీ ఏమి రాలేదు, వరం రాలేదు, తెరవలేదు. ఒకడు ఎక్కువలతో ఎక్కేస్తున్నాడంట, దిగువలతో దిగేస్తున్నాడు. ఎందుకు ఎక్కుతున్నాడు వాడికే తెలియదు, ఎందుకు దిగుతున్నాడే వాడికి తెలియదు. ఎవరే ఎందుకు ఎక్కుతున్నారు అంటే అందరూ ఎక్కుతున్నారు కాబట్టి నేను ఎక్కేస్తున్నాను అన్నాడు. మరి ఎందుకు దిగి వెళ్ళిపోతున్నారా? మరి అందరూ వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళే వాళ్ళు ఒక పర్పస్తో వెళ్ళారు, ఆ పని చూసుకున్నారు. వచ్చేవాళ్ళు పని అయింది కాబట్టి వాళ్ళు భాగంలో వారు వెళ్ళిపోతున్నారు. ఈడెందుకు వెళ్ళాడు, ఈడెందుకు ఎక్కాడో తెలియదు. అందరూ స్తోత్రం చెప్పండి. మనం దేవుని సన్నిధానంలో ఒక వరము కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీ వరము సంఘానికి క్షేమం కలిగించాలి. ఆమె చెప్పాలి. నీ వరము దేవుని సంఘానికి క్షేమం కలిగించాలి. ఆ వరముతో సమాజంలో వాడబడాలి. ఆ వరము కలిగి సంఘంలో పనిచేసి సమాజంలో పని చేయాలి. అమ్మా, సంఘంలో వరము కలిగి పని చేయాలి. ఏ పని లేకపోతే పనిలో పెట్టుకుంటాడా? ఏ పని రాదని కానీ పని చేస్తానంటే ఏ పని రాని పని ఏం చేస్తావు నువ్వు? కొట్లోనని దానధర్మలు ఇస్తావు. నాకు వద్దు బాబు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకు, ఎంతకాలం నువ్వు ఎలా చేసేవాడు అయ్యే చేసుకుంటాడు. సంఘంలో దేవుని తోటలో ఏదో ఒక వరము అంటే పని కలిగి దేవుని సన్నిధిలో పని చేయాలి. ఏ పని చేసినా సంఘ క్షేమం కొరకు పని చేయాలి. దేవుని సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. మనం నిలబడాలి, మనం పని చేయాలి. అనేకుల్ని ఇంప్రూవ్ చేస్తూ మనం దేవుని సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందడం కొరకు ప్రభు పరిచర్లో పని చేయాలి. 4వ వచనం చదవండి. 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరాలు నానా విధాలుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, పరిచర్య నానా విధాలుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన ఏ కార్యాలు? నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోను అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనాల కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ వరాలు? ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత, అందరి క్షేమం కొరకు, అందరి క్షేమం కొరకు. ఈరోజు నీ ఉన్నది నీ క్షేమం కొరకు మాత్రమే కాదు, అందరి క్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు. సమాజ క్షేమం కొరకు పని చేయాలి. మనము ఎంతగా పని చేస్తావో అంతగా జీతం తీసుకుంటావు. కొంతమంది ఓవర్ డ్యూటీ చేస్తారు, ఓటీ చేస్తారు. జీతం వస్తుందా? ఓటీ జీతం ఎందుకు రాదు? తగిన పని కంటే ఎక్కువ పని. 8 hours డ్యూటీ ఇంకో 2 hours ఎక్స్ట్రా చేసాడు అనుకోండి, వస్తుందా? లేకపోతే ఇంకో 4 hours ఎక్స్ట్రా పని చేస్తే ఎక్స్ట్రా జీతం. అమెరికాలో ఒక దైవజనుడు, అక్కడి నుంచి వచ్చిన దైవజనుడు చెప్పాడు, వాళ్ళ కుటుంబం గురించి అది 6 hours 8 hours డ్యూటీ చేసుకుంటారంట. ఓటీ ఎక్స్ట్రా ఒక 2 గంటలు ఒక 3 గంటలు ఎక్స్ట్రా చేసి, ఎక్స్ట్రా చేసిన ఈ డబ్బు తీసుకొచ్చి దేవుని సంఘానికి ఇస్తారంట. పరిచర్య గురించి ఈ ఓటీ చేశాడు కదా, ఎక్స్ట్రా పని చేశాడు కదా, ఆ డబ్బు తెచ్చి
దేవుని పనికి అలా ప్రతివారు దేవుని సంఘానికి వారు వ్యక్తిగతంగా ఇచ్చేవి మామూలే, ఎగస్ట్రా పరిచర్య గురించి ఇచ్చేవి. అలాగ వారు త్యాగం చేయబట్టే ఈరోజు ప్రపంచమంతా సువార్త విజృంభించబడింది. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఏం చేస్తూ ఉంటుంటాం? మన సొంతాన్ని కొరకే ఎక్కువగా మనం ప్రయాసపడుతుంటాం. మన సొంతాన్ని కొరకే మనం ప్రయాసపడడానికి ఇష్టపడుతూ ఉంటుంటాం. అందరి క్షేమం కొరకు అనుగ్రహించబడిన వరములివి. ఆ కింద చదివి ఒక్కొక్క వారం చదివితే ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా, చూడండి ఈ వాక్యం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఏ వాక్యం ఇది? కృపావరములో భాగాలు ఇవి. మొదటిది బుద్ధి వాక్యం. ఇందాకైనా చూసాం 5 చెప్పండి మీరు. కొందరు అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను. ఎన్ని? 5 అక్కడే ఉంటాయి, అట్ట పెట్టండి అవి. ఇప్పుడు కొందరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యము, రెండవదిగా ఆత్మను అనుసరించిన జ్ఞానం. బుద్ధి ఏముండాలి మనకి? ఏ పని చేసినా బుద్ధిపూర్వకంగా చేయాలి మనం. దేవుని స్తోత్రం కలిగాక. కొంతమంది బుద్ధి జ్ఞానం లేని, అందుకని బైబిల్ మాటలు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేని, లోకజ్ఞానం వేరు. ఆ జ్ఞానం మనల్ని కాపాడదో తెలియదు, కానీ దైవికమైన జ్ఞానం మనల్ని అపాయములో పడకుండా మనల్ని రక్షిస్తుంది. బుద్ధి వాక్యము, రెండవదిగా మరి ఒకనికి ఆ ఆత్మ వలనే జ్ఞానవాక్యం, మరొకరికి ఆ ఆత్మ వలనే విశ్వాసము. దేవుని కార్యాలు ప్రగాఢంగా నమ్మి విశ్వాసపూర్వకంగా జీవించే భక్తులు ఉంటారు. అలాంటి వారికి అది విశ్వాస వాక్యం. మరొకనికి స్వస్థపరచు వరము. ఏ వరం ఇది? స్వస్థపరచు వరము. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పే శక్తియు. నానావిధ భాషలు. ఏ భాషలు ఇవి? నానా విధములైన భాషలు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్లు ఉంటారు. ఉంటాడు. నానావిధ భాషలు వేరు, అన్య భాషలు వేరు, మనుషుల భాష వేరు, దేవదూతల భాష వేరు. ఎన్ని భాషలు చెప్పాను? నానా భాషలు, అన్య భాషలు, దేవదూతల భాష, అలాగే మనుషుల భాష వేరు. ఇప్పుడు మనం భాషలతో మాట్లాడేవాడు దేవునితోనే కానీ మనుషులతో కాదు అన్నాడు. భాషలు మాట్లాడేవారు, భాషలు అంటే ఇక్కడ మాట్లాడిన నానా భాషలు అన్నాడు కదా. ఈ నానా భాషలు అంటే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ. అన్య భాషలు వేరు. అన్య భాషలు అంటే పెంతుకొస్తాను పండుగ దినమునందు ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏ భాషలు మాట్లాడారు? అన్య భాషలు మాట్లాడారు. ఏ భాషలు ఏవో మనకు అర్థం కావాలి. ఇక్కడ చెప్పబడిన కృపావరములో ఉన్న భాష ఏ భాష ఇది? నానా విధములైన భాష. ఇది దేవదూతల భాష కాదు, అన్య భాష కాదు, నానా విధులైన భాష. చూడండి, ఒక్కొక్కడు ఎన్ని భాషలు మాట్లాడే వరం ఇస్తాడు దేవుడు. ఇస్తాడు ఎవడా? ఒక వ్యక్తికి ఎన్ని భాషలు మాట్లాడతారండి? ఆ భాషలు కొంతమంది ఏం చెప్తారు? అర్థాలు చెప్తారు ఆ భాషలకి. దేవుని చిత్తం అయితే భాషల గురించి ఒకవేళ మనం సబ్జెక్టులోకి వెళ్తే దాని గురించి ఇంకా క్లియర్గా మనం లోతైన అంశాలకు మనం వెళ్ళాలి. లోతైన విషయాలు మనం ధ్యానం చేస్తే కానీ అర్థం కాదు. పై ఏదో 2-3 మాటలు చెప్పి వెళ్ళిపోయినంతలో మనకు అర్థం కాదు. భాషలతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడతారు? అన్య భాషలవి. భాషలతో మాట్లాడేవారు తనకు తానే క్షేమాన్ని కలగజేసుకుంటాడు. ఆ వచనాన్ని కూడా మనం చూడండి. ఆ వచనం కూడా చూస్తే
తర్వాత చదువుదలే ఆ వచనం కూడా మనం చదివితే, భాషలతో మాట్లాడేవారు తనకు తానే క్షేమాన్ని కలిగించుకుంటున్నాడు, ప్రవచన వారం అయితే సంఘక్షేమం గురించి, భాషలతో మాట్లాడేవారైతే తనకు తానే క్షేమం కలిగించుకోవడానికి. కనుక నానా విధుల భాషలు మాట్లాడేవారము, భాషలకి అర్థం చెప్పేవారము అనుగ్రహించబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటిని ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చిచు కార్యసిద్ధి కలగజేస్తున్నప్పుడు ఆయన వీటన్నిటిని ఆయన చిత్తము ప్రకారంగా, ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి, ఎవరి చిత్తం? చిత్త ప్రకారంగా, మన చిత్తం చొప్పున కాదు. వరాలు అనేవి మనకు మనం పొందుకునేవి కాదు. వరాలు అనేవి దేవుడు అనుగ్రహించేవి. దేవుడు అనుగ్రహించే ఆ వరం గురించి నువ్వు ప్రత్యేకంగా కనిపెట్టాలండి. ఆ వరాలు కావాలి. ఏ వరం ఇస్తాడో తెలియదు మరలా మనకి. నాకు ఆ వరమే కావాలి అని అడగడానికి వీల్లేదు. ఏ వరం ఇస్తే నీ సామర్థ్యం కొలది, అర్థమైందా? ఎవరిని పెట్టారా? మీ సామర్థ్యం కొలది దేవుడిచ్చిన వరాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ప్రవచన వరం ఇస్తే దాన్ని స్వీకరించాలి. భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తే దాన్ని స్వీకరించాలి. భాషలు మాట్లాడే వరం ఇస్తే దాన్ని స్వీకరించాలి. స్వస్థపరిచే వరము, దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు ఏదైనా నోటు వాక్కు పలికారు అనుకోండి, ఆ వాక్కు అక్షరాల దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి వాటిని ప్రవచనాపూర్వకంగా పలికే వ్యక్తులు కూడా దేవుడు చెప్పని విషయాలు చెప్తారు. ఇర్మియా గ్రంథంలో అదే మనం చదువుతాం. ఇర్మియా గ్రంథం అంతా మాట్లాడితే దేవుడు చెప్పని విషయాలు సంఘం మీద, సమాజం మీద రుద్ది, దేవుడు హెచ్చరిక చేయమంటే హెచ్చరిక చేయడం మానేసి, తప్పుదిద్దుకోమని దేవుడు హెచ్చరిస్తామంటే ఆ తప్పుదిద్దుకోమని చెప్పడం మానేసి, నీ కుటుంబానికి సమాధానం కలుగునుగాక, నీ వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది, పిల్లలు బాగుంటారని ఇలా చెబుతుంటే ఇర్మియా ఏం చేస్తున్నాడు? అది కాదు. మొదట నీ బ్రతుకు మార్చుకో, జీవితాన్ని మార్చుకో, దేవునికి ఇష్టంగా జీవించు, అప్పుడు తర్వాత నీకు క్షేమిస్తాడని ఇర్మియా చెబుతున్నాడు. కొంతమంది సొంత జ్ఞానంతో ఆశీర్వాదాలు ప్రకటిస్తారు. ఎవరు నచ్చుతారు ఇప్పుడు సమాజంలో? ఆశీర్వాదం ప్రకటించేవారు నమ్ముతారా? ఇష్టపడతారా? బ్రతుకు మార్చుకో, జీవితాలు మార్చుకో అన్నవారు ఇష్టపడతారా? ఆశీర్వాదాలు ప్రకటించేవారు దేవుడు ఏం చెప్పకపోయినా కానీ ఏదోటి మాట పలికేసి ప్రజల్ని మోసం చేసే మోసగాళ్ళు ఎక్కువైపోతున్న రోజులు ఇవి. అందుకని సంగమా జాగ్రత్త. దేవుని వరము కలిగి మనము ఆత్మ ప్రత్యక్షతతో ముందుకు నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన బోధ ఏదో, అబద్ధమైన బోధ ఏదో, నిజమైన వ్యక్తులు ఎవరో, అబద్ధమైన వ్యక్తులు ఎవరో, సత్యవంతులు ఎవరో, అసత్యవంతులు ఎవరో, మనం ఆత్మజ్ఞాన ప్రత్యక్షత ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకోగలగాలి. తెలుసుకోకపోతే ఏమవుతాం? మనమే నష్టపోతాం, మనమే మోసపోతాం, మనమే దేవునికి వ్యతిరేకమైపోతాం. ఆత్మ ప్రత్యక్షత కలిగి మనము నడిపించగలదు. ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఆత్మ ఒక్కడే తన చిత్త ప్రకారంగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? అందరి ప్రయోజనాల కొరకు, అందరి ప్రయోజనాల కొరకు దేవుడు ఈ వరాలు ఇస్తూ ఉన్నాడు. ఇచ్చిన వరము మనము దేవుని పని కొరకు వాడగలిగిన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఏం సంపాదించుకోవాలి? మనము బుద్ధివాక్యం సంపాదించుకోవాలి, జ్ఞానవాక్యం సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, స్వస్థపరిచే వారము. ఎప్పుడు ప్రార్థన చేసినా ఎలా తెలుసా? నీ చిత్తమైతే జరిగించును ఆయన అనకూడదు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఇది జరుగును గాక అని పలకాల. మనం దేవుని స్తోత్రం గాని గాక. యేసు నామములో ఇది జరుగును గాక. నీ వాక్కు ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రూఢిపరిచేస్తాడు. ఆ విశ్వాసంతో పలికిన విశ్వాస వాక్కును ఎప్పుడు జరుగుద్ది? అది విశ్వాసాన్ని ప్రయోగించి, విశ్వాసము ద్వారా. అందుకని మీరు విశ్వాసముతో ఈ కొండ వెళ్ళి
ఆ సముద్రంలో పడమంటే పడదు, నువ్వు పడమంటే పడదు, తాటకెళ్ళి పడమంటే పడదు. ఎందుకు? హలో, ఎందుకు? విశ్వాసం లేదు గనక. విశ్వాసం లేదు గనక విశ్వాసాన్ని ప్రయోగించాలి మనము. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టేదను. ఆమెలో ఉన్న విశ్వాసం అది. విశ్వాసం ద్వారా జరగలేదా కార్యాలు? ప్రభు ఏమన్నా కార్యం చేశాడు అక్కడ? ఆమెను ముట్టి ఆమెలో ఉన్న ఆ బలహీనతను గద్దించాడు ఆయన. ఆమె విశ్వాసాన్ని ప్రయోగించుకుంది. నీ విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉండాలి? ప్రయోగించుకోవాలి. నీ జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు? విశ్వాసం. కష్టపడాలి. ఏ కార్యం జరుగుతాయి? లేదండి నా జీవితంలో ఏ కార్యం జరగదండి అనే అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడకూడదు. అందుకని మూర్ఖం లేని తరం వారలారా, విశ్వాసం లేని మూర్ఖపు తరం వారలారా, ఎందాక నేను మీతో ఉంటాను. విశ్వాసాన్ని ఏం చేయాలి? మనము ప్రయోగించాలి. ఇవి మనం కలిగి ఉండాలండి. లేకపోతే సమాజంలో మనం పని చేయం. వరాలు లేకుండా సమాజంలోకి వెళ్తే ఎందుకు పని చేస్తాం? ఏమ్మా, నీ విశ్వాసాన్ని చూస్తారా చూడరా? నువ్వే ఇంకా బైబిల్ సరిగా చదవలేవు, ఏ జ్ఞానవాక్యను సంపాదించుకోలేదు. ఇంకేది మన విశ్వాసం? ఏది మన భక్తి? మన కార్యాలు ఏవి? ఆత్మ ప్రత్యక్షత ఏది? దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వెప్పుడు వాక్యం చదివిన ఒక్కొక్క అధ్యాయం కంఠస్థ పట్టేయాలి. ప్రతిరోజు వాక్యం చదవకుండా నీ దినాన్ని ప్రారంభించకూడదు. లేకపోతే మనకు దినం ఉండదు. వాక్యం చదవకుండా మన దినాన్ని ప్రారంభించకూడదు. దినదినము దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొందరు చెప్పే ఈ వరాలు ఆగిపోతాయి, లేవు అని చెప్తున్నారు కదా కొంతమంది. దానికి వారు ఏ వచనాన్ని ఆధారంగా తీసుకుంటున్నారో ఒకసారి చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగు అగును, భాషలైనను. ఇదిగో ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును అన్నాడు కదా. అందుకే ఇప్పుడు భాషలు ఏమైపోయి? నిలిచిపోని. ప్రవచనాలు నిలిచిపోనివి. చాలామంది చెప్పేది ఇదే. అవి నిలిచిపోతాయని కాదు దాని అర్థం. భాషలు నిలిచిపోతాయి, లేక ప్రవచనాలు నిలిచిపోతాయి, స్వస్థత వరాలు నిలిచిపోతాయి, కృపావరాలు నిలిచిపోతాయి అని కాదు దాని అర్థం. ఏంటి దాని అర్థం? స్వస్థపరిచే వరం నీకున్నా, ప్రవచన వరం నీకున్నా, జ్ఞానవాక్యము నీకున్నా, బుద్ధివాక్యము నీకున్నా, అద్భుత కార్యాలు చేసే వరం నీకున్నా, భాషలు మాట్లాడే వరం నీకున్నా, భాషలకు అర్థం చెప్పే వరం నీకున్నా, ఎన్ని వరాలు నీకున్నా, నీకు ప్రేమ లేకపోతే మన ఎవరం వ్యర్థుడు. అర్థమైందా? ఎన్ని వరాలు భూలోకంలో ఎన్ని వరాలైనా సంపాదించుకోవచ్చు. అన్ని వరాలు ఒకే వ్యక్తిలో ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క వరం ఉండొచ్చు. 2, 3, 4 వరాలు కలిగిన వారు కూడా ఉండొచ్చు. వరాలు కలిగి దేవుని పనిలో ఒక వరం కలిగి వాడబడిన వాళ్ళు ఉండొచ్చు, కొన్ని వరాలు కలిగి వాడబడిన వాళ్ళు ఉండొచ్చు. వరాల ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వారు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా నీకు గనక ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడివే. ప్రేమ అనేది ఆత్మఫలాల్లో ఒకటి. ఆత్మవరాలు ఉన్నాయి, ఈ రెండు చెప్పండి. ఆత్మవరాలు ఉన్నాయి, ఆత్మఫలాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వరం గొప్పదా ఫలం గొప్పదంటే ఏం చెప్తారు? వరం గొప్పదా ఫలం గొప్పదంటే ఏం చెప్తారు? రెండు గొప్పవైన ఒకరు అంటున్నారు. వరం కంటే ఫలం కంటే వరమే గొప్పదని ఒకరు అంటున్నారు. ఇంకేం చెప్తారు చెప్పండి? నేను చెప్పాలనుకున్నది అప్పుడు చెప్తాను. ఏం చెప్తాం? వరమే గొప్పది. ఎందుకంటే స్వస్థపరచడం అంటే మామూలా?
కుంటోడిని బాగు చేస్తాం అంటే మామూలమ్మ, గుడ్డోడిని బాగు చేయడం మామూలా, చెవిటి వాడిని బాగు చేయడం మామూలు విషయం కాదు కదా, చాలా గొప్ప వరం కదా అది. నేనేమంటానంటే వరము కన్నా ఫలమే గొప్పది. ఆమెన్ చెప్పండి. వరము కన్నా ఫలమే గొప్పది. వరము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు, కానీ ఫలము నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. వరము నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. అందుకనే కొందరు వచ్చి, అయ్యా నీ నామాన్ని మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని స్వస్థపరచలేదా, మీ నామాన్ని అద్భుత కార్యాలు చేయలేదంటే ఆయన ఏమన్నాడు, అక్రమం చేయవారులారా నా దుండు పోండి. అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? వారికి వరాలు ఉన్నాయి కానీ ఫలం, కొంతమందికి వరాలు ఉండొచ్చు, వరాలు ఉండి ఫలం లేకపోతే చాలా ప్రమాదం. గొప్ప స్వస్థ వరం కలిగిన దైవజనుడు, గొప్ప అద్భుతాలు చేసే దైవజనుడు ఒక్కను కూడా పక్కవారిని ప్రేమించడం అతనికి ఇష్టం ఉండదు. ఆత్మఫలం అది. మరి అది ఇప్పుడు దేవుడికి ఏమి ఇష్టపడతాడా? ప్రభువా 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 నన్ను పిలుస్తున్నావు, నీ తోటి సహోదరుని ప్రేమించిన నీవు నన్నెలగా రహస్యమందున్న నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు? వరాలు ఉంటే ఉండునుగాక. వరాలు ఉన్నంత మాత్రంలో గొప్ప వాళ్ళు అయిపోయినట్టు కాదు. ఈ రోజున సమాజంలో చాలామంది గొప్ప వరాలు, అనేకమైన వరాలు ఉన్నాయి. దేవుడు చెప్తున్న సత్యమేంటో తెలుసా? వరము కంటే ఫలమే గొప్పది. దేవునికి స్తోత్రం కలుగుగాక. వరాలు ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఫలాలు ఎందుకు? నిన్ను ఆధ్యాత్మికంగా బలపరిచి దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళడం కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఫలాలు దేవుని చిత్తమైతే ఫలాల గురించి కూడా మనం చూడాలి. ఫలము చాలా ఇంపార్టెంట్. ఫలాలు ఉండాలి. మనం ఫలాలు కలిగి పని చేయాలి. ఫలాలు అనేవి నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. వరాలైతే, వరాలు ఎందుకు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఫలాలు ఎందుకు? మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు మనకు కొన్ని, ఇతరులకు పంచేవి కొన్ని, ఇతరులకు పంచేవి కొన్ని, వ్యక్తిగతంగా అన్వయించుకునేవి కొన్ని. ఈ వరాలు ఫలాలు కలిగి దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మనం పనిచేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వరాలు అనేవి దేవుని యొక్క సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఏ కృపావరములైనా చూడండి, 1వ అధ్యాయము 7వ వచనము ముగించుకుందాం. ఇంకా 1వ అధ్యాయం 7వ వచనము, అదే కొరింథీ పత్రిక 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనము. గనుక ఏ కృపావరమునందునైనను లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, యేసుక్రీస్తు దినము వరకు. అక్కడ ఉంది, యేసుక్రీస్తు ప్రత్యక్షత కలిగి ఆయన దినము వరకు ఈ కృపావరాలు ఉంటాయి. కృపావరాలు సంఘానికి అవసరం. కృపావరాలు కలిగి సంఘంలో మనము పనిచేయాలి. కృపావరాలు ఉన్నాయన్నంత మాత్రంలో గొప్ప వాళ్ళం అయిపోయినట్టు కాదు. కృపావరం ఉన్నా కానీ ఏముండాలి? మనకి ఆత్మఫలం ఉండాలి. వరాలు ఉంటే ఎంత పాపులర్ అయిపోతారండి. 4-3 స్వస్థపరిచారనుకోండి, ఒక పెద్ద బోర్డు ఎట్టి ఇక మామూలుగా ఉండదు అక్కడ. ఇక ఎక్కడెక్కడ ఉన్న రోగులందరూ కూడా ఆడికే వస్తుంటారు. చాలా మంచిది. బాగుపడితే సంఘంలో స్థిరపరచబడతారు, సంఘంలో సభ్యులుగా కొనియాడబడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. అనుజనులైన వారికి స్వస్థతలు కావాలి వాళ్ళకి. కనుక మనకేముండాలి? ఆత్మ వరాలతో పాటు ఆత్మ ఫలము కూడా కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఏమన్నాడు? భాషలతో మాట్లాడే వరం ఉన్నా, ప్రవచన వరాలు ఉన్నా ఇవన్నీ నిరర్ధకం అవుతాయి, కానీ ప్రేమ మాత్రం ఏముంటుంది? శాశ్వత కాలం. అందుకనే ప్రేమ ఏ రోజున తక్కువ అయిపోకూడదు మనకి. ఎవరి మీద ప్రేమ? ఇంకోటి చెప్పండి, పొరుగువారి మీద ప్రేమ. పొరుగువారి మీద
సంఘంలో ఉన్న ప్రతి అవయవాలు కదా మనందరం. ఏ అవయవం తక్కువ, ఇందులో ఏ అవయవాన్ని కూడా తక్కువగా చూడకూడదు. ఒక అవయవానికి భేదాలు ఏమైనా ఉంటాయా? భేదాలు ఉండవు. ఒక అవయవానికి మరొక అవయవానికి అసలు ఎప్పుడు. అందుకనే తల పాదాలతో మీరు నాకు అక్కర్లేదు అని అనగలదా? ఎంత యూనిటీ అండి, ఎంత యూనిటీ, ఎంత కలిసి పని చేస్తాయి, ఎంత క్రమశిక్షణగా ఉంటాయి, ఎంత కలిసి భోజనం చేస్తాయి, ఎంత సమాధానంగా పడుకుంటాయి, ఎంత రీతిలో శరీరం ఎంతటి ఒక యూనిట్ ఉంటుందో అలాగే సంఘంలో కూడా యూనిటీ ఉండాలి. ఒకవేళ సంఘంలో కానీ యూనిటీ లేకపోతే సంఘము ఆరోగ్యకరంగా ఉన్నట్టు కానే కాదు. దేవుని సంఘములో బలమైన పునాదులుగా మనం పనిచేయాలి. ఆత్మవరాలు కలిగి సంఘంలో మనము పనిచేయాలి. ఆత్మవరాలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కానీ నీ వ్యక్తిగత జీవితం కొరకు కానే కాదు. ఫలాలైతే మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయతగా ఇతరులకు సంఘములో ఒక గొప్ప స్థాయిలో నిలబడాలని అంటే మన దేవుని సమక్షంలో ఫలాలు కూడా కలిగి, వరాలతో పాటు ఫలాలు. వరాలు లేకపోతే నువ్వు హైలైట్ అవ్వు, ఫలాలు లేకపోతే పనికిరావు. వరాలు లేకపోతే హైలైట్ అవ్వగలమా? హైలైట్ అవ్వాలంటే ఏముండాలి? మనకి వరం ఉండాలి. వరం ఉండాలి. ఈ మాటతో ముగించుకుందాం. హైలైట్ అవ్వాలంటే వరం ఉండాలి. ఫలాలు లేకపోతే పనికిరాం. అలాగని ఇప్పుడు ఏం చేయాలి? మనలో ఏముండాలి? వరాలు ఉండాలి, ఫలాలు ఉండాలి. ఒక చెట్టు ఉంది, ఫలాలు లేదు, ఎందుకు పని చేస్తుంది? ఎందుకు పని చేస్తుంది? పచ్చగా ఉంటే సరిపోద్దా? పచ్చగా ఉండడం అనేది ఒక వరం అనుకుందాం. పచ్చగా ఉండడం అనేది ఒక వరం అనుకుందాం. చూడగానే ఆకర్షించి కూడా ఒక వరం అనుకుందాం. మరి పచ్చకున్నంత మాత్రంలోనే సరిపోద్దా? దానికి ఏముండాలి? ఫలం కూడా ఉండాలి. అందుకని దేవుని సంఘమైన మనకి చెప్పాలి, వరాలు ఉండాలి, ఫలాలు ఉండాలి. వరాలు నిలిచిపోలేదు. దేవుని సంఘం ఎప్పుడు వరకు కొనసాగించబడుతుందో అప్పుడు వరకు వరాలు ఉంటూనే ఉంటాయి. వరాలతో పాటు ఫలము కూడా కలిగి దేవుని సన్నిధిలో పనిచేద్దాటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె చెబుదాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.